అందరికీ నమస్కారం అండి. నా పేరు బి మధుసూదన్ రావు. నేను శ్రీ కావ్య ఆల్ డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్ కోచింగ్ సెంటర్ నిజామాబాద్ నుంచి మాట్లాడుతున్నానండి. నేను ఏపీ అండ్ తెలంగాణ సర్కిల్లో ఉన్నటువంటి మన పోస్టల్ డిపార్ట్మెంట్ ఉద్యోగులు ఎవరైతే పిఏఎస్ఏ, పోస్ట్ మ్యాన్ మెయిల్ గార్డ్, ఎంటీఎస్ అందరికీ కూడా చిరపరిచితున్నాయండి. ఎంతోమంది సక్సెస్ అయినటువంటి క్యాండిడేట్స్ రెండు సర్కిల్స్లో కూడా ఆల్మోస్ట్ అన్ని డివిజన్స్లో కూడా పనిచేస్తూ ఉన్నారు. ప్రత్యేకించి ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే మీకు అందరికీ తెలుసండి, మనకు డిసెంబర్ 2024 నుంచి రెగ్యులేషన్స్ అనే ఒక కాన్సెప్ట్ 180 రెగ్యులేషన్స్ వచ్చినాయండి. కొన్ని మనకు పిఓ గైడ్ పార్ట్ 1తో లింక్ ఉంటాయి, కొన్ని ఏమో జనరల్ రూల్స్ లాగా వచ్చినాయి. ఇప్పుడు ఎగ్జామినేషన్ పర్పస్లో కూడా మనకు రెగ్యులేషన్స్ అనే పార్ట్ టోటల్ 180 కాకపోయినా కొన్ని ముఖ్యమైనటువంటి మార్పులు మనకు అవసరం ఉంటాయండి. అందులో ఒకటి ఏంటంటే చాప్టర్ 7 యూనివర్సల్ పోస్టల్ సర్వీస్ అనేటటువంటి టాపిక్లో మనకు కొన్ని సర్వీసెస్ ఇచ్చేస్తున్నారు. అంటే దేశీయంగా, డొమెస్టిక్గా, తర్వాత ఇంటర్నేషనల్గా అని విభజించి ఇచ్చారండి. ఇది మనకు ప్రశ్న రూపంగా రావచ్చు. వీటి డీటెయిల్స్ అన్నీ కూడా మీరు తెలుసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంటుందండి. యాక్చువల్గా ఇందులో ఇచ్చింది రెగ్యులేషన్ నెంబర్ 128 అండి. దేర్ ఆర్ టోటల్ 180 రెగ్యులేషన్స్ అండి ఇచ్చిన రెగ్యులేషన్స్లో. అందులో 128లో ఈ విషయం చర్చించారండి. ఇందులో ఫస్ట్ ఏంటంటే డొమెస్టిక్, దేశీయ దీంట్లో మనం ఇస్తున్నటువంటి ఏదైతే పోస్టల్ సర్వీస్ ఏదైతే ఉందో ఆ టాపిక్లో ఏమి ఇచ్చారంటే లెటర్స్. మీకు తెలుసండి, లెటర్స్ మన 5 రూపీస్ కవర్స్ వేరే వాళ్ళు తీసుకొచ్చి ఇచ్చేటటువంటివి ఇవన్నీ వస్తాయి. లెటర్ కార్డ్, ఇన్లైన్ లెటర్ కార్డ్ అండి, లెటర్ కార్డ్. బుక్ పోస్ట్లో చాలా మనకి ఇంతకుముందు ఉన్నటువంటి ప్రోడక్ట్స్ అన్నింటినీ కలిపి బుక్ పోస్ట్ అనేది, ఇప్పుడు బుక్ పోస్ట్ ఇంతకుముందు కూడా ఉందండి, బుక్ పోస్ట్ అనే కేటగిరీలో కొన్నిటిని కలిపారు. నెక్స్ట్ వన్ పీరియాడికల్ పోస్ట్. ఎప్పుడైతే మనకు కొంత నిర్దేశించినటువంటి సమయానుకూలంగా పీరియాడికల్ అంటే వారపత్రికలు, పక్షపత్రికలు, మాసపత్రికలు ఇలాంటివన్నీ వస్తాయండి. మ్యాగజైన్స్ కిందికి వస్తుంది. ఇది ఒక కొత్త దీంట్లో ఇచ్చారండి. రిజిస్టర్డ్ న్యూస్ పేపర్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ అండి. దినపత్రికల గురించి ఆల్రెడీ ఇంతకుముందు ఉంది, ఇప్పుడు ఉంది, ఇంపార్టెంట్ కూడా. అలాగే లిటరేచర్ ఫర్ బ్లైండ్ లిటరేచర్, అందుల సాహిత్యం గతంలో ఉంది, ఇప్పుడు ఉందండి, అదొక ఇంపార్టెంట్ టాపిక్. తర్వాత ఇండియా పోస్ట్ పార్సల్, ఇంతకుముందు ఉన్నటువంటి పార్సల్ అనేటటువంటి కాన్సెప్ట్ను వీ హ్యావ్ రీనేమ్డ్ యాజ్ ఇండియా పోస్ట్ పార్సల్ అని దాని పేరు మార్చాం. తర్వాత పోస్ట్ కార్డ్ యథావిధంగా ఉంటుంది. పోస్ట్ కార్డు, లెటర్స్, లెటర్ కార్డ్, ఇన్లైన్ లెటర్, పోస్ట్ కార్డ్, కవర్స్, ఇవన్నీ కూడా మీకు తెలిసినటువంటివేనండి. తర్వాత వీటి డీటెయిల్స్ తెలుసుకోవాలి అంటే ప్రతి దాని గురించినటువంటి డీటెయిల్స్ కూడా మనకు ఇవ్వడం జరిగిందండి. గతంలో ఉన్నటువంటి వాటి దానిలో ఏమైనా మార్పులు వచ్చినాయా అలాంటివి కొన్ని చూడవలసినటువంటి అవసరం ఉందండి. ఒకవేళ మనకు రెగ్యులేషన్ నెంబర్ 128లో అండర్ ద హెడింగ్ ఆఫ్ యూనివర్సల్ పోస్టల్ సర్వీసెస్ హౌ మెనీ సర్వీసెస్ ఆర్ మెన్షన్డ్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ డొమెస్టిక్, దేశీయ ఉత్పత్తులు అనేటటువంటి దాంట్లో పోస్టల్ సర్వీస్ అనేటటువంటి సేవల్లో ఎన్ని మెన్షన్ చేశారు, ఎన్ని ఉన్నాయి అంటే 8 ఉన్నాయి. వాటిలో ఏంటి అనేటటువంటిది మనకు అడగడానికి ఇది కావచ్చు. ఎందుకు అంటే వీటన్నిటి గురించి మనకు ప్రశ్నలు వచ్చేటటువంటి అవకాశం పుష్కలంగా ఉందండి. మరో విషయము ఇంటర్నేషనల్, అంతర్జాతీయంగా మనం అందిస్తున్నటువంటి సేవల గురించి కూడా ఇచ్చారు. అవి కూడా 8 ఉన్నాయండి. లెటర్స్ అని మెన్షన్ చేశారు. తర్వాత ఏరోగ్రామ్స్ మీ అందరికీ తెలుసు. పోస్ట్ ఆఫీస్లో మనం ఏరోగ్రామ్ అని అడిగితే మనం దాని కాస్ట్ ఇస్తే మనకి ఇస్తారు. జస్ట్ లైక్ ఇన్లైన్ లెటర్ కంటే ఇంకాస్త పొడుగు ఉంటుంది. దాన్ని మనం రాసేస్తాం, పంపించేస్తాం ఫోల్డ్ చేసి. పోస్ట్ కార్డ్ అలాగే ఎయిర్ మెయిల్ పోస్ట్ కార్డ్, ఎయిర్ లిఫ్ట్లో పంపించేటటువంటివి. యాక్చువల్గా అంతర్జాతీయంగా ఉన్నటువంటివి అన్నీ కూడా ఏదో ఒక పాయింట్లో మనం ఎయిర్ లిఫ్ట్ అనేది కంపల్సరీ, విదేశాలకు వెళ్తాయి కనుక. స్మాల్ ప్యాకెట్స్, చిన్న ప్యాకెట్స్ అనే కాన్సెప్ట్ గతంలో కూడా ఉందండి. తర్వాత ప్రింటెడ్ పేపర్స్, ఇది బల్క్ బ్యాగ్, బ్యాగ్ అనే కాన్సెప్ట్లో వస్తుందండి. ప్రింటెడ్ పేపర్స్ అనేది పంపించడానికి దానికి నిర్దేశించినటువంటిదే మనకి బ్యాగ్. తర్వాత ఇంతకుముందు ఉన్నటువంటి మనకు బ్యాగ్ గురించి ఉన్నటువంటి దాన్ని జస్ట్ దే హావ్ చేంజ్డ్ ఇట్ యాజ్ బల్క్ బ్యాగ్ ఉన్న దాన్ని బ్యాగ్ అని ఇప్పుడు పిలుస్తున్నారు. దానికి రిజిస్ట్రేషన్, కవర్, దానికి ఒక్కొక్క బ్యాగ్ ఎంత పంపొచ్చు, మ్యాక్సిమం ఎంత పంపొచ్చు, దీని గురించి ప్రశ్న ప్రతిసారి కూడా వస్తుందండి. ఇంకొకటి లిటరేచర్ ఫర్ బ్లైండ్, ఇక్కడ ఉంటుందండి. అందుల సాహిత్యం, దానికి దీనికి సేమ్, బట్ వాళ్లకు ఇక్కడ మాత్రమే మనము ఎయిర్ సర్ఛార్జ్ వసూలు చేస్తాం. నథింగ్ చేంజ్ అండి, ఎవ్రీథింగ్ ఈజ్ సేమ్. తర్వాత ఇంటర్నేషనల్ ఎయిర్ పార్సల్, అంతర్జాతీయంగా ఎయిర్ పార్సల్ పంపించే సౌకర్యం.
ఇవి ఈ 8 ఐటమ్స్ ఇటు 8 ఐటమ్స్ ఇటు అనేది మీరు జాగ్రత్తగా గుర్తుంచుకోండి. తర్వాత ఇఫ్ అట్ ఆల్ టైం పర్మిట్స్ ఐ విల్ మేక్ వీడియోస్ అబౌట్ దీస్ టాపిక్స్ అండి. 1 or 2 తీసుకునైనా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తానండి. ఎందుకంటే దిస్ ఈజ్ ఏ డీటెయిల్ సబ్జెక్ట్. ఫ్రమ్ దిస్ డీటెయిల్ సబ్జెక్ట్ వీ విల్ గెట్ క్వశ్చన్స్ అండి. ఎస్పెషల్లీ ఫర్ పిఏ ఎగ్జామ్, పిఏఎస్ఏ ఎగ్జామ్, ఇంటర్నేషనల్ పోస్టల్ సర్వీసెస్ ఏవైతే 8 ఉన్నాయో దీని నుంచి అనేక ప్రశ్నలు ఉంటాయండి. దిస్ ఈజ్ లింక్డ్ విత్ పిఓ గైడ్ పార్ట్ 2. వేరేజ్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ పిఓ గైడ్ పార్ట్ 1 ఇవన్నీ కూడా వస్తాయి. 2 కూడా అన్ని ఎగ్జామ్స్కు ఇంపార్టెంట్. ఇది పిఏఎస్ఏ ఎగ్జామ్కి ఇంపార్టెంట్. ఓకేనండి, థ్యాంక్ యూ అండి. మళ్ళీ మరో వీడియోలో కలుద్దాం. ప్లీజ్ సర్క్యులేట్ దిస్ వీడియో టు ఆల్ యువర్ ఫ్రెండ్స్ అండ్ కొలీగ్స్, ఎవ్రీబడి అండి. ఇట్ ఈజ్ వెరీ యూస్ఫుల్ అండి. మళ్ళీ తర్వాత మన ఛానల్ని కూడా, కావ్య ఇన్స్టిట్యూట్ యూట్యూబ్ ఛానల్ని కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఇట్ ఈజ్ ఓన్లీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండి. ఇట్లాంటి ఇంపార్టెంట్ వాల్యుబుల్ ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో నేను అన్నీ కూడా అప్లోడ్ చేస్తున్నానండి. చాలామంది చూస్తున్నారు. మోర్ దెన్ 2600 మెంబర్స్ సబ్స్క్రైబర్స్ ఉన్నారండి. యూ టూ జాయిన్. ఓకేనండి, థ్యాంక్ యూ.